ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లాలో అయితే వర్షం ఆగడం లేదు. బొగ్గు గుడిసె వద్ద వరదలో చిక్కుకున్న బీహార్ వాసులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చాలా ప్రాంతాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. బొగ్గు గుడిసె అన్నసాగర్ వద్ద వరద ఉధృతి క్షణక్షణానికి పెరుగుతోంది. ఇక కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు చెరువు తెగింది. ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్లో భారీ వర్షాలకు చెరువు తెగి గ్రామంలోకి వరద నీరు పోటెత్తింది. ఇళ్లన్నీ వరదల్లో మునిగిపోయాయి. గ్రామస్తులు సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక అటు కామారెడ్డి హైదరాబాద్ హైవే మూసివేశారు. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే పైకి జంగంపల్లి వద్ద భారీ వరద చేరుకుంది. హైవేపై నుంచి వరద పారుతోంది. దీంతో కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక కామారెడ్డిలోని జీఆర్ కాలనీలోకి భారీగా వరద నీరు పోటెత్తడంతో ఇళ్లు నీట మునిగిపోయిన పరిస్థితి. జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 25 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి 50,000 క్యూసెక్కుల వరద పారుతోంది. దిగువకు 1,30,392 క్యూసెక్కుల నీరు వరదగా వస్తోంది. నిజాం సాగర్ మండలం గోర్గల్ గ్రామంలోకి మంజీరా వరద నీళ్లు వచ్చాయి. శివారులోని 100 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చేసుకొని వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారట. మనం విజువల్స్ లో చూడొచ్చు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత 12 గంటలు ఏకతాటిగా కురుస్తున్న వర్షాలతో వరద బీభత్సం సృష్టిస్తోంది. కామారెడ్డిని భారీ వర్షాలు ముంచెత్తాయి. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వరద నీటితో పూర్తిగా జలమయమైంది. కాలనీలో ఇళ్లన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి. హౌసింగ్ బోర్డు బ్రిడ్జ్ మీదుగా వరద నీరు ఉధృతంగా పారుతోంది. ఇక హౌసింగ్ బోర్డు కౌండిన్యా కాలనీలో భారీగా నీరు చేరడంతో 10 మందికి పైగా కాలనీవాసులు వరదలో చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని పట్టణ పోలీసులు సహాయకులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 8 కార్లు 12 బైకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి గోడకూలి రాజంపేట మండలం గుండారం గ్రామానికి చెందిన డాక్టర్ ఇప్పకాయల వినయ్ కుమార్ మృతి చెందాడు. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వరద బీభత్సం కారణంగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా బిక్నూర్ తలమడ్ల రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక పాల్వంచ మండలం పరిదిపేట గ్రామం వద్ద లొట్టివాగు ఉధృతంగా ప్రవహించడంతో పరిదిపేటకు మరియు కామారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి. బీబీపేట మండల కేంద్రంలోని పెద్ద చెరువు పూర్తిగా అలుగుపారడంతో బీబీపేట కామారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి. రైట్, ఇక నిజామాబాద్ లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం ఇక నిజామాబాద్ పరిస్థితిని మనకు అందించేందుకు శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, చూస్తున్నాం ఇక మొత్తంగా వరద ఊరిని ఏకం చేసినట్టుగా తెలుస్తుంది. ఊరు ఏరు ఏకమైపోయిందా అన్నట్టుగా ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తే పరిస్థితి అయితే ఉంది. సో ఏమైనా వరుణుడు శాంతించాడా? ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? అధికారులు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు? శ్రీకాంత్ రైట్ వంశీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత అర్ధరాత్రిగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడ కూడా చిన్న తెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. క్లౌడ్ బరస్ట్ అయిందని చెప్పవచ్చు. కామారెడ్డిని అయితే పూర్తిగా కుతలం చేసిందని చెప్పవచ్చు. ఇటు బిచ్కుంద మండలం, ఎల్లారెడ్డి మండలం, ఓవరాల్ గా నిజాం సాగర్, ఓవరాల్ గా కామారెడ్డిలో వర్షాలు అయితే రాత్రి నుంచి ఏకదాటిగా కురుస్తూనే ఉన్నాయి. దీని వల్ల అనేకమైనటువంటి చెరువులు తెగి రహదారులపైకి వరద నీరు వచ్చి జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగిందనే చెప్పవచ్చు. ఇక కామారెడ్డి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా పట్టణాన్ని నీరు చుట్టుముట్టేసిందని చెప్పవచ్చు. ఇటు జీఆర్ కాలనీ కావచ్చు, హౌసింగ్ బోర్డు కాలనీలో కావచ్చు, పూర్తిగా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కార్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. కామారెడ్డి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రైల్వే ట్రాక్, కామారెడ్డిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కింది నుంచి కూడా వరద నీరు ప్రవహించడంతో ఇటు రైలు రాకపోకలకు కూడా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. కన్యాకుమారి వరకు వెళ్లేటువంటి జాతీయ రహదారి 44 పైన పూర్తిగా వరద
నీరు వచ్చి చేరడంతో హైదరాబాద్ నుంచి ఇటు నిజామాబాద్ వైపు వచ్చేటువంటి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఈ కాశ్మీర్ కు ఇటు వెళ్ళేటువంటి నాగ్పూర్ వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో హైవే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిందనే చెప్పవచ్చు. ఇక నిజాం సాగర్ మండలంలో వరుణుడు పూర్తిగా ఏకధాటిగా కురుస్తుండటంతో నిజాం సాగర్ మండలం గోర్గల్ గ్రామంలో మంజీరా వరద నీళ్లు ఇళ్లలో గ్రామంలోకి చేరడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలు వరదలు తగ్గించాలి, గంగమ్మ తల్లి శాంతించాలని కోరుతూ అక్కడ గ్రామస్తులు ప్రత్యేక పూజలు కూడా చేశారు. మంజీరా నదిలో వర్షాలు తగ్గాలని చెప్పేసి తెప్పలు కూడా వదిలినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. మరోవైపు బొగ్గు గుడిసె వద్ద జాతీయ రహదారి 765 పైన గత కొంతకాలంగా బ్రిడ్జి పనులు చేపడుతున్నటువంటి బీహార్ కార్మికులు దాదాపు 10 మంది అక్కడ ఒక్కసారిగా వరద రావడంతో రోడ్డు పైన చిక్కుకున్నారు. వీరిని ఎన్డీఆర్ఐ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. సిపి కామారెడ్డికి సంబంధించినటువంటి ఎస్పీ అక్కడ ఆ ప్రాంతానికి బొగ్గు గుడిసె వద్దకు వెళ్లి ఈ ఆపరేషన్ లో అతను కూడా పాల్గొన్నారు. వారైతే బీహార్ కార్మికులైతే సేఫ్ గా ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి. ఇక 2 ప్రధాన ప్రాజెక్టులు నిజాం సాగర్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, వరద పోటెత్తింది. ఇప్పటికి ఇంతకు ముందే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని కూడా వదులుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక హైదరాబాద్ ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి కావచ్చు, కామారెడ్డి నుంచి కావచ్చు, హైదరాబాద్ వెళ్లే వారికి ప్రయాణాలు మానుకోవాలని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉండే సూచనలు ఉన్నాయి.